శివుని మెడలో సర్పాన్ని ధరించి ఉంటారు కదా శివుడు, ఎందుకు దాని వెనుక ఉన్నటువంటి కథ? ఇక్కడ శివుడు దగ్గర ఒకటేమా మీ అందరికీ కూడా చెప్పవలసింది ఏమిటంటే, ఆయన్ని మీరు ఒక్కసారి మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే మెహంజదారో నాగరికతలో ఆయన్ని ఏం చెప్పబడ్డారంటే పశుపతిగా చెప్పబడ్డారు. మనిషి కూడా సోషల్ యానిమల్ అని మనం చెప్తుంటాం కదా, మనిషి కూడా ఒకప్పుడు పశువు కిందే. ఆయన పేరు పశుపతి, ఆయన భార్య పేరు సతి. అందుకే మనం దక్షయజ్ఞంలో ఆయన భార్య శివుడి యొక్క భార్య అని చెప్తాం. పశుపతి ఆయన పేరు. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి తండ్రి అని అర్థం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఆయన మొదటిలో, కాబట్టి శివుడి మెడలో నాగరాజు అని చెప్తారు. అంటే అర్థం ఏమిటంటే, జనరల్గా ఆధ్యాత్మికంగా ఏమిటంటే మనకున్నటువంటి కుండలిని శక్తిగా ఆ సర్పాన్ని చూపిస్తారు. కానీ ఆయన పశుపతి కాబట్టి ఆయన ముందు నందీశ్వరుడు ఉంటాడు, కుమారుడుగా ఏనుగు స్వరూపంలో మనకు వినాయకుడిని చూస్తాం మనం. అలాగా ఆమె అమ్మవారి యొక్క వాహనంగా సింహాన్ని చూస్తాం, ఆయన ముందు వాహనంగా నందీశ్వరుని చూస్తాం, ఎద్దుని చూస్తాం, అలాగే తుంబురుని చూస్తాం. ఇలాగ చాలామందిని ఋషుల రూపంలో, చిలక రూపంలో మనం శుకుడిని చూస్తాం. ఇలాగా ప్రతి ఒక్క జీవికి సంబంధించినటువంటి తండ్రి కాబట్టి ఆయన్ని ఆభరణంగా ఆయనకి సర్పాన్ని మనకు చూపించడం సింబాలిజం అంటుంది దాన్ని. ఆయన పశుపతి ఆయన పేరు. అదేవిధంగా గురువుగారు, ఇప్పుడు అమ్మవారికి కావచ్చు, అయ్యవారికి కావచ్చు, త్రిశూలం అనేది ఆయుధం కామన్గా ఉంటుంది. ఈ త్రిశూలం యొక్క 3 కొనలు ఏం చెప్తాయి, ఎలా మనం మానవాళికి అర్థం చేసుకోవచ్చు, ఆ ఆయుధం వాళ్ళకి ఎలా వచ్చింది? ఇక్కడ మామూలుగా వచ్చేసమ్మా జ్ఞాన స్వరూపమే త్రిశూలం కూడా. ఇక్కడ ముందు ఆయుధం ఎలా వచ్చింది అనే దానికి మనం చెప్పుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ మనకున్నటువంటి సూర్యుడు, అంటే ఈ సౌరమండలంలో మనకు సూర్యుడు ఒక్కడే కనపడతాడు. కానీ ఇలాంటి సూర్యులు చాలామంది ఉన్నారు. మనకున్నటువంటి విశ్వకర్మ అనేటువంటి దేవశిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన కూతురు సంజనాన్ని సూర్య భగవానుడికి ఇచ్చి వివాహం చేశారని చెప్తారు. ఆయన తేజస్సుని తట్టుకోలేక ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే వాళ్ళ తండ్రి ఆయన విశ్వకర్మ కాబట్టి ఆయన్ని 16వ వంతుగా చేసేసి మిగతా ఉన్నటువంటి తేజస్సు అంతా కూడా పుష్పక విమానంగా, అలాగే సుదర్శన చక్రంగా, అమ్మవారి అయ్యవారి చేతుల్లో ఉండేటువంటి త్రిశూలంగా, ఇలా దేవతా ఆయుధాలన్నిటినీ కూడా తయారు చేశారని మనకు పురాణ గాథ చెప్తుంది. ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఆ 3 కొనలు ఏమిటంటే మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంట. ఈ 3 శక్తులు ఏకం చేస్తే మనకు ఒక ఆయుధం అవుతుంది. మన జీవితంలో మనకున్నటువంటి ఏదైనా సరే సాధించాలంటే తెలివి ఉండాలి, దానికి ఐడియా ఉండాలి, దాన్ని ప్లానింగ్ ఉండాలి. ఈ 3 కూడా కలిస్తే మనకు ఒక పని అవుతుంది. దాన్ని సింబాలిజంగా చూపించడం కోసం జ్ఞానం, క్రియ, ఇచ్ఛ, ఈ 3 శక్తులను కలిపేటువంటిదే త్రిశూలం. అది నాకు అర్థమైంది, నాకు తెలిసింది మీకు చెప్తున్నా.